నమస్తే. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో మరో ఆసక్తికరమైన ఎపిసోడ్ కి స్వాగతం. ప్రెగ్నెన్సీ చివరి నెలలో తెలుసుకోవాల్సిన పలు విషయాలను మీకు కొన్ని ఎపిసోడ్స్ లో తెలియజేస్తూ వస్తున్నాం. లేబర్ పెయిన్స్ మొదలైనా అవి సరిగ్గా ప్రోగ్రెస్ కాని పక్షంలో, అలాగే పోస్ట్ డేటెడ్ ప్రెగ్నెన్సీలో లేబర్ ని ఇండ్యూస్ చేయటం తప్పనిసరి. లేబర్ ని ఇండ్యూస్ చేయడం అంటే ఏంటి? ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇవాల్టి ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీ ఒక సహజమైన ప్రాసెస్. 40 వారాల జెస్టేషన్ ముగుస్తుంటే సహజంగా లేబర్లోకి వెళ్లి బిడ్డని ప్రసవించాలి గర్భిణి. కానీ ఒక్కోసారి లేబర్ని ఇండ్యూస్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అంటే కృత్రిమంగా లేబర్ని ప్రేరేపించడం. గర్భధారణ, బిడ్డను ప్రసవించడం అన్నీ సహజ సిద్ధంగా జరిగేవే అయినా కూడా ఒక్కోసారి 9 నెలల ప్రయాణమంతా ముగిసినా సహజ సిద్ధంగా లేబర్ మొదలు కాకపోతే లేబర్ని ఇండ్యూస్ చేయాల్సి వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే లేబర్ నొప్పులను గర్భిణీలో కృత్రిమంగా ప్రేరేపించడం అన్నమాట. దీన్నే లేబర్ ఇండక్షన్ అంటారు. దగ్గర 20% ప్రెగ్నెన్సీలలో లేబర్ ఇండ్యూస్ చేయాల్సిన అవసరం పడవచ్చు. లేబర్ ఇండక్షన్ చేసేందుకు పలు రకాల పద్ధతులున్నాయి. ఇండక్షన్ ఆఫ్ లేబర్ అంటే నొప్పులు పేషెంట్కి స్పాంటేనియస్గా రాకుండా మనము నొప్పులు తెప్పిస్తాం అన్నమాట బై ఆర్టిఫిషియల్ మెథడ్స్. ఇది మెకానికల్గా చేయొచ్చు, వి యూజ్ మెడికల్ మెథడ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆ మెడికల్ మెథడ్స్లో కూడా మెయిన్ 2 గ్రూప్స్ ఉంటాయన్నమాట. ఒకటి వి యూజ్ ప్రోస్టాగ్లాండిన్స్, లేకపోతే ఇంకో అదర్ ఈజ్ ఆక్సిటోసిన్, అది విచ్ ఇస్ గివెన్ ఐవి ఇన్ఫ్యూజన్ కింద ఇస్తాం అన్నమాట. ఇది కాకుండా ఈ మెకానికల్, ఇది కాకుండా సర్జికల్ మెథడ్స్ అంటే మెంబ్రెయిన్స్ని ఆర్టిఫిషియల్గా రప్చర్ చేయడం కూడా ఒక మెథడ్ అనమాట. సో ఇవన్నీ రకరకాల మెథడ్స్ ఆఫ్ ఇండక్షన్. కొన్ని వాటిల్లో కొన్నిసార్లు ఇండికేటెడ్గా ఉంటుందన్నమాట. అంటే స్పాంటేనియస్ పెయిన్స్ కాకుండా మనం ఆర్టిఫిషియల్గా ఇండ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. లేబర్ ఇండ్యూస్ చేయడం అనేది వివిధ స్థాయిల్లో చేసే ఒక పెద్ద ప్రాసెస్. అలాగని అందరికీ అన్ని స్థాయిలు క్రాస్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కరి కండిషన్ ని బట్టి లేబర్ ఇండక్షన్ వేరువేరుగా ఉంటుంది. లేబర్ మొదలు కావడానికి సహజంగా సర్విక్స్ మెత్తబడాలి. దీన్నే రైపెనింగ్ ఆఫ్ సర్విక్స్ అంటారు. ఇండక్షన్ అవసరమున్న గర్భిణీ సర్విక్స్ కనుక అప్పటికే సహజంగా మెత్తబడి ఉంటే ఈ లెవెల్ దాటి నెక్స్ట్ లెవెల్ ఇండక్షన్ కి వెళ్లాలి. అంటే ఎఫేస్మెంట్ లేదా సర్విక్స్ విచ్చుకోవడం అన్నమాట. సర్విక్స్ ఒకవేళ మెత్తబడలేదంటే సహజంగానే ఎఫేస్మెంట్ జరగదు. ఇలాంటప్పుడు ఈ 2 పనులు జరిగేలా చేసే హార్మోన్ ని వివిధ రూపాల్లో ఉపయోగించి లేబర్ ఇండ్యూస్ చేస్తారు వైద్యులు. ఇది ఇండక్షన్ లో మొదటి మెట్టు. 1 ఇంచ్ లాంగ్ ఉండి ఫర్మ్ గా ఉంటుంది అన్నమాట. సాధారణంగా ఆస్ క్లోజ్డ్ గా మూసుకొని ఉంటుంది. 9 నెలల్లో 9 రోజులు మన డెలివరీ టైం, ప్రెగ్నెన్సీ టైం. 9 నెలల 7 రోజులు. అప్పటికి ఈ సర్విక్స్ డైలేట్ కాకపోయినట్లయితే డెలివరీ సమయం ఆసన్నమైంది కాబట్టి వీళ్ళకి ఇండక్షన్ ఆఫ్ లేబర్ చేయాలి. సర్విక్స్ ఎఫేస్మెంట్ లేనప్పుడు సర్విక్స్ని ఎలా ఎఫేస్ చేయాలి? దీనికి ఇప్పుడు కొత్తగా ప్రోస్టాగ్లాండిన్స్ అని కొన్ని మందులు వచ్చాయి. ఇందులో కొన్ని జెల్స్ ఉన్నాయి, కొన్ని దాంట్లో ఒక ప్యాక్ లాంటివి ఉన్నాయి. ఇవన్నీ వాడటం వల్ల ఒక్కొక్క దానికి కొన్ని ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఇంత ముందు రోజుల్లో, పాత రోజుల్లో ఇది ఆక్సిటోసిన్ డ్రిప్ పెట్టేవాళ్ళు. ఆక్సిటోసిన్ డ్రిప్ పెట్టడం వల్ల యూట్రస్ కంట్రాక్ట్ అవుతుంది కానీ సర్విక్స్ మీద దాని ప్రభావం ఏమీ ఉండదు. అయితే ఈ ప్రోస్టాగ్లాండిన్ జెల్స్ పెట్టినందువల్ల సర్విక్స్లో ఉన్న నీరు బయటికి వచ్చేయటం వల్ల కనెక్టివ్ టిష్యూ ఎక్కువ ఉంటుంది. అందులో ఉన్న కనెక్టివ్ టిష్యూ ఫైబర్స్ని అది లూజెన్ చేసి మెత్తగా సాఫ్ట్ అయ్యేలా చేస్తుంది. ఆ వాటర్ బయటకు వచ్చేయటం వల్ల సర్విక్స్ లెంగ్త్ క్రమేపీ తగ్గుకుంటూ వస్తుందన్నమాట. ఇది కొంతమందిలో 3 గంటల్లో అయిపోవచ్చు, కొంతమందికి 10 గంటలు పట్టచ్చు, కొంతమందికి ఎఫెక్ట్ కూడా ఉండకపోవచ్చు. ఇవి మనం వాడే మందును బట్టి యోనిలో పెట్టడమో లేదా సర్విక్స్ లోపల ఇంట్రా సర్వైకల్ ఇన్స్టిలేషన్ అంటాం, అలా పెడతాం. కొన్ని రకాల మాత్రలు కూడా ఉన్నాయి. కానీ ఈ మాత్రలు వాడినందువల్ల సర్విక్స్ మెత్తబడే సమయంలో యూట్రైన్ యాక్షన్ కూడా వస్తుంది. వేరేజ్ మనకి ఏం కావాలి, ముందు సర్విక్స్ మాత్రం మెత్తబడి సాఫెన్ అయ్యేటట్లు చూసుకోవాలి. దాని తర్వాత
యూట్రైన్ యాక్షన్ రావడానికి మనం వేరే ట్రై చేయొచ్చు. మొదటి డోస్తో కనుక సర్విక్స్ మెత్తబడి విచ్చుకోకపోతే మరో డోస్ హార్మోన్స్ ఇస్తారు. వీటితో సర్విక్స్ అనుకూలంగా మారితే లేబర్ మొదలవుతుంది. అలా కాని పక్షంలో లేబర్ని ప్రేరేపించేందుకు మరిన్ని పద్ధతులు వాడతారు వైద్యులు. వీటిలో మెకానికల్ పద్ధతులు కొన్ని. కొంతమంది అంటే సిటీలో లేకుండా మందులు అవైలబుల్ లేని వాళ్ళైతే సర్విక్స్లో ఒక క్యాథెటర్ పెట్టచ్చు. ఫోలీస్ క్యాథెటర్ అని పెట్టి ఆ బల్బ్ డిస్టెండ్ చేసినందువల్ల ఆ మెంబ్రెయిన్స్ సెపరేట్ అవుతాయి, స్ట్రిప్ అవుతాయి అన్నమాట. మామూలుగా స్ట్రిప్పింగ్ ఆఫ్ మెంబ్రెయిన్స్ అన్నది ముందుగా చేస్తాం. ఒక 1 ఫింగర్ 2 ఫింగర్స్ అడ్మిట్ అయితే స్ట్రిప్పింగ్ ఆఫ్ మెంబ్రెయిన్స్ ఒక తేలికైన పద్ధతి. దానివల్ల ఎండోజినస్ ప్రాస్టాగ్లాండిన్స్ రిలీజ్ అయ్యి బయట మందు పెట్టిన ప్రభావం దానివల్ల కలుగుతుంది. దాంతో కూడా డైలేట్ కానట్లయితే అప్పుడు జెల్ పెడతాం, లేదా ఫోలీస్ బల్బ్ ఆస్ టైట్గా క్లోజ్డ్గా ఉంటే ఫోలీస్ బల్బ్ పెట్టి డిస్టెండ్ చేయొచ్చు. ఇలా రకరకాల పద్ధతులు ఉన్నాయి. లేబర్ ప్రేరణలో భాగంగా గర్భసంచిలో ఉండే అమ్నియోటిక్ శాక్ పొరలు రప్చర్ కావడంతో అందులో ఉండే ఉమ్మనీరు బయటకు రావడం మొదలవుతుంది. కానీ అలా జరగని పక్షంలో ఉమ్మనీటి శాక్ ని తమ చేతి వేళ్లతో మాన్యువల్ గా రప్చర్ చేస్తారు గైనెక్స్. ఇలా చేయడం వలన నొప్పులను ప్రేరేపించేందుకిచ్చే హార్మోన్స్ గర్భసంచి దాకా వెళ్లే వీలుంటుంది. ఇలా కూడా లేబర్ మొదలు కావడం లేదంటే ఐవీ ద్వారా ఆక్సిటోసిన్ హార్మోన్ ని గర్భిణీకి ఎక్కించడం జరుగుతుంది. దీంతో లేబర్ మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాగ ప్రాస్టాగ్లాండిన్స్ కానీ ఫోలీస్ కానీ స్ట్రిప్పింగ్ ద్వారా కానీ తల్లికి నొప్పులు మొదలైనట్లయితే యాక్టివ్ లేబర్ ఉన్నప్పుడు తల్లికి 10 నిమిషాల్లో 3 కంట్రాక్షన్స్ రావాలి. ప్రతి కంట్రాక్షన్ 45 సెకండ్స్ దాకా ఉండాలి. ఆ కంట్రాక్షన్ ప్రెషర్ కూడా 80 to 100 millimeters of mercury వరకు వెళ్ళాలి. ఎప్పుడైతే నొప్పులు వస్తున్నాయి కానీ తగినంత నొప్పులు రాకపోతే, అంటే 10 నిమిషాల్లో 1-2 కంట్రాక్షన్స్ రావడం, లేదా 3 కంట్రాక్షన్స్ వచ్చినా 40, 35, 50 కంటే ఇంకా ఎక్కువగా ప్రెషర్ పెరగకపోవడం, ఇలా ఉన్నట్లయితే మేము వీళ్ళకి ఆక్సిటోసిన్ డ్రిప్ స్టార్ట్ చేస్తాం. సో ఆక్సిటోసిన్ డ్రిప్ సాధారణంగా ఆగ్మెంటేషన్ అంటాం. అంటే ఆల్రెడీ నొప్పులు ఉన్న వాళ్ళకి నొప్పులు పెంచడం కోసం, ఇంక్రీజ్ చేయడం కోసం కరెక్ట్ మోతాదులో ఇచ్చి 10 నిమిషాల్లో 3 కంట్రాక్షన్స్, ఒక్కొక్కటి 45 సెకండ్లు ఉండేటట్టు వరకే మేము టైట్రేట్ చేయగలం అనమాట. అంటే మొదట తక్కువ పర్సంటేజ్తో మొదలుపెట్టి అరగంటకి పెంచుకుంటూ 10 minutesలో 45 seconds లాస్ట్ అయ్యే కంట్రాక్షన్స్ 3 వచ్చే వరకు ఇస్తాం. దీన్ని ఆగ్మెంటేషన్ ఆఫ్ లేబర్ అంటాం. నొప్పులు సహజంగా మొదలయ్యే వారిలో కంటే కూడా ఇండక్షన్ వల్ల లేబర్ ప్రేరేపించిన వారికి నొప్పి అధికంగా ఉంటుంది. అందుకే ఏ కారణం చేతనైనా లేబర్ ఇండ్యూస్ చేయడం తప్పనిసరని వైద్యులు చెప్తే ఇండక్షన్ ప్రాసెస్ గురించి, ఈ క్రమంలో అవసరం పడగల పెయిన్ రిలీఫ్ పద్ధతుల గురించి ముందుగానే డాక్టర్ని అడిగి తెలుసుకోవడం మేలు. లేబర్ ఇండక్షన్ వెనుక ఎలాంటి కారణాలుంటాయని మీరు అడగొచ్చు. తల్లి లేదా బిడ్డ హెల్త్ ని దృష్టిలో ఉంచుకొని పలు కారణాల వల్ల లేబర్ ఇండ్యూస్ చేయాల్సి రావచ్చు. ఒక్కోసారి గడువు ముగియకముందు, ఒక్కోసారి 40 వారాల జెస్టేషన్ టైం దాటాక. లేబర్ ఇండక్షన్ చేయడం వెనక పలు కారణాలుంటాయి. వీటిలో కొన్ని గర్భిణికి సంబంధించినవి కాగా మరికొన్ని గర్భస్థ శిశువు ఆరోగ్యానికి సంబంధించినవి. ముందుగా గర్భిణీ సంబంధ కారణాలను చూస్తే మెంబ్రెన్స్ రప్చర్ అయిపోయినా కూడా నొప్పులు సహజంగా మొదలు కాకపోతే లేబర్ ఇండ్యూస్ చేయాల్సి వస్తుంది. ఇది లేబర్ ఇండక్షన్ కి ప్రధాన కారణం. లేబర్ ఇండక్షన్ వెనుక ఒక్కోసారి గర్భసంచికి సంబంధించిన కండిషన్స్ ఉండొచ్చు. ఉదాహరణకి అమ్నియోటిక్ ఫ్లూయిడ్ శాతం బాగా తగ్గిపోవడం, గర్భస్థ శిశువుకి లైఫ్ లైన్ లా పనిచేసే ప్లాసెంటా సపోర్ట్ తగ్గిపోవడం మరో కారణం. ఇలాంటి కండిషన్స్ లో కూడా తప్పనిసరిగా లేబర్ ఇండక్షన్ చేయాల్సి వస్తుంది. ప్రెగ్నెన్సీలో యాంటీనేటల్గా ఉన్నప్పుడు కొన్ని కాంప్లికేషన్స్, ఎగ్జాంపుల్ మళ్ళీ ప్రీ ఎక్లాంప్షియా అంటే హైపర్ టెన్షన్ అనమాట, బీపీ బ్లడ్ ప్రెషర్ రైజ్ ఉండడం, ప్రెగ్నెన్సీలో బీపీ ఎక్కువ ఉండి బేబీ ఉమ్మనీరు తగ్గిపోయి ఆ బీపీ కంట్రోల్ అవ్వకపోవడం, ఎక్లాంప్షియా అంటే ఫిట్స్, ఈ బీపీతో పాటు ఫిట్స్ లాంటివి రావడం అదొక ఇండికేషన్. ఉమ్మనీరు బాగా తగ్గిపోవడం అంటే <5 అయిపోయి తర్వాత బేబీ బాగా గ్రోత్ రెస్ట్రిక్టెడ్, తర్వాత బేబీ యాంటీనేటల్ సర్వేలెన్స్లో ఫీటస్కి బ్లడ్ ఫ్లో సరిగ్గా లేదు, డాప్లర్స్ అవి అబ్నార్మల్గా ఉండడము, కొన్నిసార్లు ఉమ్మనీరు పోవడము. సో ఇలాంటివన్నీ ఇండికేషన్స్ 37 వారాల కన్నా ముందు కూడా చేయాల్సి రావచ్చు. వీటితో పాటు ప్రత్యేకించి కొన్ని మెడికల్ కండిషన్స్, ఉదాహరణకి ప్రీ ఎక్లాంప్సియా, జెస్టేషనల్ డయాబెటీస్ తో పాటు
మరిన్ని అనారోగ్య కారణాల కారణంగా ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయడం ప్రమాదంగా ఉన్నప్పుడు తల్లి శిశువు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కూడా లేబర్ ఇండ్యూస్ చేయడం చూడొచ్చు. పోస్ట్ డేటెడ్ ప్రెగ్నెన్సీ అంటే 40 వారాల జెస్టేషన్ దాటినా కూడా డెలివరీ సూచన ఏదీ కనిపించడం లేదంటే కూడా లేబర్ ఇండక్షన్ చేయాల్సి రావచ్చు. ఈ ఇండక్షన్ ఆఫ్ లేబర్ అన్నది ముఖ్యంగా పోస్ట్ డేటెడ్ ప్రెగ్నెన్సీ అంటే 40 వారాలు దాటి, కొన్ని దేశాల్లో 42 వారాల దాకా కూడా వెయిట్ చేస్తారు. మన దేశంలో 40-41 వారం తర్వాత వెయిట్ చేయము సాధారణంగా. ఆ తర్వాత ఇండ్యూస్ చేస్తాం లేబర్. కొన్నిసార్లు బిగ్ బేబీ సైజు పెద్దగా అయిపోతుంది, ఇంకా పెరిగితే ఇంకా ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు చేస్తాము. కొన్నిసార్లు మెటర్నల్ కండిషన్స్ అంటే తల్లికి హై బీపీ ఉన్నట్లయితే లేదా తల్లికి ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే ఇండక్షన్ చేస్తాం. ఫీటల్ ఇండికేషన్స్, కొన్నిసార్లు ఇంట్రాయూట్రైన్ డెత్, సడన్గా గర్భంలోనే పిండం చనిపోవటం జరుగుతుంది, ఇంట్రాయూట్రైన్ డెత్ అంటాం. కొన్నిసార్లు ఇంట్రాయూట్రైన్ గ్రోత్ రిటార్డేషన్, బేబీ చిన్నగా ఉంది, సో ఇంకా ఎక్కువ రోజులు లోపల ఉంటే బేబీకి ఇబ్బంది అవుతుంది, అటువంటప్పుడు డెలివర్ చేయడానికి. ఇవన్నీ ఇండికేషన్స్ ఉన్నాయన్నమాట. వీటికి ఇండక్షన్ ఆఫ్ లేబర్ని వాడతాం. సాధారణంగా లేబర్ ఇండక్షన్ పోస్ట్ టర్మ్ ప్రెగ్నెన్సీలో మాత్రమే కాదు, టర్మ్ ప్రెగ్నెన్సీలో కూడా అవసరం పడుతుంది. ఇంతకు ముందు చూసిన కారణాల వల్ల 34 వారాల ముందు కూడా ప్రీటర్మ్ లో కూడా ఒక్కోసారి ఇండక్షన్ అవసరం పడవచ్చు. కానీ ఇలాంటి కేసుల్లో వైద్యులు అదనపు కేర్ తీసుకున్న తరువాతే ఇండక్షన్ చేస్తారు. ఎప్పుడు మనం ఆలోచిస్తామంటే 3 భాగాలుగా చేసుకుంటే, ఒకటి 34 నుంచి 37 వారాల వరకు, నార్మల్గా లెస్ దెన్ 34 వీక్స్ ఉంటే మనము అట్లీస్ట్ 32 వీక్స్ అయ్యే వరకు ప్రొలాంగ్ చేయాలని చూస్తాం ప్రెగ్నెన్సీ. సో ఈ 32-34 వీక్స్ మధ్యలో ఒకవేళ మనం డెలివరీ చేయాలి అనుకుంటే ముందు యాంటీనేటల్ కార్టికోస్టెరాయిడ్ కవరేజ్తో మనం ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఇండక్షన్స్ అవసరం అయితే మీ డాక్టర్ గారు దానికి మీరు ఆల్రెడీ మీకు రీజన్ చెప్పి మీకు దాంట్లో ఇండికేషన్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీ కన్సెంట్తో అది దే కెన్ గో హెడ్ అనమాట. ఇండక్షన్ చేసిన తర్వాత కేవలం గర్భిణీ ఆరోగ్యం మాత్రమే కాదు, గర్భస్థ శిశువు ఆరోగ్యం కూడా ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఉంటారు వైద్యులు. అంతేకాదు, లేబర్ ఇండ్యూస్ చేసిన తర్వాత కనీస వ్యవధి అంటే 8 నుంచి 12 గంటల లోపు డెలివరీ అయ్యేందుకు ఎలాంటి సూచన కనిపించడం లేదంటే సి సెక్షన్ చేయక తప్పదు. లేబర్ ఇండక్షన్ అనేది ఒక కాంప్లికేటెడ్ ప్రొసీజర్. ఇండక్షన్ మొదలుపెట్టిన దగ్గర నుంచి తల్లి బిడ్డ ఆరోగ్యాన్ని మానిటర్ చేయడం తప్పనిసరి. ఇండక్షన్ లో భాగంగా ఇవ్వబడిన మందులు గర్భసంచిపై కావలసిన మేర కంటే కూడా ఎక్కువ ప్రభావం చూపించకుండా జాగ్రత్త పడేందుకు మానిటరింగ్ ఉపయోగపడుతుంది. మనకు మెడికల్, సర్జికల్లో అయితే స్ట్రిప్పింగ్ మెథడ్ ఒకటి అండ్ ఏఆర్ఎం, ఆర్టిఫిషియల్ రప్చర్ ఆఫ్ మెంబ్రెయిన్స్, ఈ 2 పద్ధతుల ద్వారా మనం ఇండ్యూస్ చేస్తాము. మెడికల్లో ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్ మనం వాడటం ద్వారా, తర్వాత ప్రోస్టాగ్లాండిన్స్ వాడటం ద్వారా కూడా మనం ఇండ్యూస్ చేస్తాము. మనం ఈ ఆక్సిటోసిన్ దగ్గరకు వచ్చినట్టయితే సర్విక్స్ ఓపెన్ గా ఉంటేనే ఆక్సిటోసిన్ వాడాలండి. సర్విక్స్ క్లోజ్ గా ఉంటే ఆక్సిటోసిన్ వాడరు. ప్రోస్టాగ్లాండిన్స్ తో ముందు సర్విక్స్ ఓపెన్ చేసి తర్వాత ఆక్సిటోసిన్ అనేది సెలైన్ బాటిల్లో పెడతారనమాట. 5 యూనిట్స్ అలా పెట్టి ప్రతి గంటకి 2 గంటలకి ఫీటల్ హార్ట్ మానిటర్ చేయాలి. మెయిన్ మన ఇండక్షన్లో ఫీటల్ హార్ట్ మానిటరింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. బేబీ బాగా డిసెండ్ అవుతుంది, బాగుంది అనుకున్నప్పుడు మనకి నార్మల్ డెలివరీ ఒక 10 సెంటీమీటర్స్ అయిపోయాక అవడం జరుగుతూ ఉంటుంది. లేబర్ ఇండ్యూస్ చేసినా కూడా లేబర్ న్యాచురల్ గా వస్తే ఎలా ప్రోగ్రెస్ కావాలో ఆ విధంగా జాగ్రత్తలన్నీ మీ డాక్టర్ తీసుకుంటారు. ఇక లేబర్ ఇండ్యూస్ చేసిన తరువాత 8 నుంచి 12 గంటల్లో లేబర్ ప్రోగ్రెస్ కాకపోతే ఏం చేయాలన్న నిర్ణయం వైద్యులపై ఆధారపడి ఉంటుంది. ఇండక్షన్ అన్నది లేబర్ పెయిన్ స్టార్ట్ కావడానికి వాడే ప్రక్రియ అంతే. ఒకసారి నొప్పులు వచ్చిన తర్వాత అన్ని కూడా నార్మల్ లేబర్ కిందే చూస్తాం. సో నార్మల్ లేబర్లో ఎప్పుడు సిజేరియన్ డిసైడ్ చేస్తాము, అదేవిధంగా ఇండక్షన్ తర్వాత కూడా అవే స్టేజ్లో ఉంటే లేబర్ అరెస్ట్ అయినట్లయితే అవే ఇండికేషన్స్కి మళ్ళీ సిజేరియన్ చేస్తాం. ఇండక్షన్ ఆఫ్ లేబర్ కోసమని ప్రత్యేకంగా వేరే ఇండికేషన్ ఏమీ ఉండదు. ఇండక్షన్ ఫెయిల్ అయినట్లయితే, ఇండక్షన్ చేసి అన్ని రకాల పద్ధతులు వాడినా కూడా ఆ అమ్మాయి నొప్పులు పెరగట్లేదు లేదా ఆ సర్విక్స్ డైలేట్ అవటం లేదు, ఈలోగా ఫీటల్ డిస్ట్రెస్ వచ్చింది, ఇలా అయినట్లయితే సిజేరియన్ చేయాల్సి వస్తుంది. జీవనరేఖ విమెన్స్ హెల్త్ లో హెల్తీ ప్రెగ్నెన్సీ టిప్ మీకోసం. ఇండక్షన్ ఆఫ్ లేబర్ చేయించుకునే వాళ్ళు ఎక్కువసేపు నొప్పులు పడాల్సి వస్తుంది కాబట్టి వీళ్ళలో ఎక్కువ మంది ఎపిడ్యూరల్ ఎనాల్జీసియాకు ఆప్ట్ చేస్తారు. ఎపిడ్యూరల్ ఎనాల్జీసియా అంటే వెన్నుపూసలో
వాళ్ళు లంబార్ రీజన్లో ఒక క్యాథెటర్ లోపల పంపించి దాని ద్వారా అనాల్జెసిక్ మందు లోపలికి పంపిస్తారనమాట. దీనివల్ల T10 లెవెల్ నుంచి కిందకి తిమ్మిరెక్కినట్లు అయిపోతుంది. సో నొప్పి తెలియదు వాళ్ళకి. ముఖ్యంగా ఈ నొప్పి తెలియనట్లయితే వాళ్ళు ఎక్కువసేపు నొప్పులు ఉన్నా కూడా భరించగలిగే అవకాశం వాళ్ళకి ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళకి ఒక్కోసారి సిజేరియన్ అవసరం పడినట్లయితే ఎపిడ్యూరల్ అనాల్జీసియాని కొంచెం లెవెల్ పెంచి పైకి దాకా వెళ్లే వరకు పెంచి సిజేరియన్ కూడా ఎపిడ్యూరల్లోనే చేయొచ్చు. ఈ రోజు మీరు చూసిన అంశాలన్నింటినీ క్లుప్తంగా గుర్తు చేసుకుందాం. లేబర్ సహజంగా మొదలు కాకపోతే కృత్రిమంగా కొన్ని పద్ధతులను వాడుతూ లేబర్ని ప్రేరేపించడాన్నే లేబర్ ఇండక్షన్ అంటారు. మెంబ్రెన్స్ రప్చర్ కావడం, ఉమ్మనీరు లీకైనా కూడా లేబర్ కాకపోవడం, తల్లికి ప్రెగ్నెన్సీలో ఉన్న అనారోగ్య కారణాలు, ఉదాహరణకి ప్రీ ఎక్లాంసియా, మధుమేహం లేబర్ ఇండ్యూస్ చేయడానికి కారణాలు కావచ్చు. ఇక పోస్ట్ డేటెడ్ ప్రెగ్నెన్సీ అంటే 40 వారాలు దాటినా కూడా లేబర్ మొదలు కావడం లేదంటే కూడా దాన్ని కృత్రిమంగా ఇండ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా కాంప్లికేటెడ్ గా ఉంటుంది. గర్భసంచి ముఖద్వారం మెత్తబడేందుకు, ఆ తర్వాత విచ్చుకునేందుకు మొదలు వివిధ రూపాల్లో హార్మోన్స్ ఇస్తూ లేబర్ మొదలయ్యేలా ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో ఇండక్షన్లో వాడుతున్న హార్మోన్స్ అన్నీ కూడా గర్భసంచి దాకా వెళ్లేందుకు ఆమ్నియోటిక్ శాక్ పొరలను రప్చర్ చేస్తారు కూడా. ఒకవేళ ఇన్ని చేసినా కూడా లేబర్ మొదలు కాకపోతే ఐవీ ద్వారా ఆక్సిటోసిన్ హార్మోన్ని ఎక్కించడం కూడా జరుగుతుంది. ఈ మందులన్నీ కూడా కావలసిన మోతాదులో ఇస్తూ సహజంగా లేబర్ వస్తే ఎలా ఉంటుందో అదే విధంగా ఇండక్షన్ ని కూడా నియంత్రిస్తూ ఉంటారు. అవసరం మేరకు తగ్గించడం, ఆపివేయడం, పెంచడం ఇలా అన్నమాట. ఇండ్యూస్ చేసే సమయంలో తల్లి శిశువుల ఆరోగ్యాన్ని మానిటర్ చేయడం కూడా తప్పనిసరి. ఇండక్షన్ మొదలుపెట్టిన 8 నుంచి 12 గంటల లోపు లేబర్ సూచన లేకపోతే వైద్య నిర్ణయం మేరకు సి సెక్షన్ అవసరం పడవచ్చు. లేబర్ ఇండక్షన్ చేయించుకోవలసి వచ్చిన గర్భిణీలు ఈ ప్రాసెస్ గురించి తమ డాక్టర్ని వివరంగా అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకోవడం మంచిది. లేబర్ ఇండక్షన్ గురించి ఈ రోజు మేమందించిన వివరాలన్నీ మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. మరో టాపిక్ తో మళ్ళీ మీ ముందుంటుంది మీ జీవనరేఖ విమెన్స్ హెల్త్. నమస్తే. జీవనరేఖ విమెన్స్ హెల్త్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు మరియు www.facebook.com/ETV Life India అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.